హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సమోసాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా 1/2 kg బంగాళదుంపలు ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవేమో స్టఫింగ్లో వేసుకునే పదార్థాలు. ఒక పెద్ద ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు, 2 కరివేపాకు రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. ముందుగా ఉడకపెట్టిన బంగాళదుంపలు స్మాష్ చేసుకోవాలి. ఆనియన్ అండ్ పచ్చిమిర్చిని చాప్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక బాండీ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అది కొంచెం వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ సోంపు వేసుకోవాలి. 2 రెమ్మలు కరివేపాకు, అందులో చాప్డ్ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేసుకుని కలుపుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. పసుపు, ధనియాల పొడి, కారం, పెప్పర్ పౌడర్, జీలకర్ర పొడి వేసుకోవాలి. కొంచెం కలుపుకుంటూ స్మాష్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు వేసుకుని బాగా 2 to 3 minutes కలుపుకోవాలి. మిక్స్చర్ బాగా కలవాలి. స్టఫింగ్ రెడీ. ఒక బౌల్ తీసుకుని దాంట్లో 250 grams మైదా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, తగినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ ఘీ కూడా వేసుకోవాలి. తగినంత వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా మెత్తగా కలుపుకోవాలి. అవి ఉండల్లా చేసుకోవాలి. తర్వాత పూరీలా చేసుకుని పూరీ సైజ్ వస్తుందండి. అండ్ ఇట్ డిపెండ్స్, కొంచెం పెద్ద సమోసా కావాలంటే కొంచెం పెద్ద సైజ్ లేదా మీడియం సైజ్. 1/2కి కట్ చేసుకోవాలి. ఇలా కోన్ షేప్లో
పెట్టుకోవాలి. ప్రెస్ చేయాలండి అక్కడ ఎక్కడైతే మనం కట్ చేసామో అది ఆ గ్యాప్ అంతా క్లోజ్ చేసుకోవాలి. ఇలా కోన్లా వస్తుంది. ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకున్న స్టఫింగ్ అందులో వేసుకుని కొంచెం స్పేస్ ఉండాలండి, ఎందుకంటే మనకు అది క్లోజ్ చేస్తాం కదా. కొంచెం తడి చేసుకుంటూ దాన్ని క్లోజ్ చేసుకోవాలి, విడిపోకుండా ఉంటుందన్నమాట. కొంచెం షేప్ అలా సరి చేసుకోవచ్చు. బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అవి ఒకటి వేసుకొని చూశాను నేను, ఆయిల్ వేడెక్కిందా లేదా అని. తర్వాత మిగతావి యాడ్ చేసుకున్నాను. మీరు అవి ములిగేలా వేసుకోవచ్చండి ఆయిల్. అలా పక్క నుంచి సైడ్ నుంచి కలుపుకోవాలి. అలా పక్కకి తిప్పుకుంటూ ఉండాలండి సైడ్ రెండు వైపులా. సమోసా రెడీ.